ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పై గెలిచి భారత్ కప్పు కొడితే దిల్సుఖ్ నగర్ లో పోలీసులు అభిమానులపై లాఠీలతో కొట్టారు. దీనికి కారణం ఇండియా గెలిచింది అనే ఉత్సాహంలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు అభిమానులందరూ కూడా. ఒక దశలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. రోడ్లపైనే జనమందరూ నిలబడడంతో ఆ దారిలో వెళ్లే వాళ్ళకి కొంత అసౌకర్యం ఏర్పడింది, ట్రాఫిక్ జామ్ కలిగింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి అభిమానులను రోడ్లపై నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. కానీ అభిమానులు మాత్రం వెళ్ళటానికి అంగీకరించకపోవడంతో అభిమానులు రోడ్లపైనే ఉండటంతో పోలీసులు ఉరికించి కొడుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి రచ్చ చేశారు అభిమానులు. దీంతో దిల్సుఖ్ నగర్లో టపాసులు పేల్చుతూ ఫ్యాన్స్ హంగామా కూడా చేశారు, డాన్సులు కూడా చేశారు రోడ్లపైన. అయితే ఆ అభిమానులపై రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్న అభిమానులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. పోలీసుల తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. లాఠీ చార్జ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాగే ఉంటుందంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఇండియా ఉత్సాహంలో ఉంటే అభిమానులను సంబరాలు చేసుకోనివ్వరా అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. నిన్న టీమిండియా న్యూజిలాండ్ పై గెలిచిన తరువాత పెద్ద ఎత్తున అభిమానులు కేవలం దిల్సుఖ్ నగర్ అనే కాదు, అక్కడనే కాదు, గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల కూడా అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇలా మరి సిటీల్లో రోడ్లపైకి వచ్చి ఒకే చోట గుమిగూడి అందరూ రోడ్లపైకే చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిగిలిన వాహనాలకు మూమెంట్ లేక పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు కొంత కష్టపడాల్సి వచ్చింది. అభిమానులు మాత్రం రోడ్లపై నుంచి వెళ్ళటానికి అంగీకరించకపోవడంతో, చెప్పిన మాట వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఆ రోడ్లపైన ఉన్న అభిమానులను ఉరికించి కొడుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే దీనిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా గెలిస్తే అభిమానులను సంబరాలు చేసుకోనవరా, ఇదా కాంగ్రెస్ పాలన అంటూ కిషన్ రెడ్డి ఈ విషయంపై ట్వీట్ కూడా చేశారు. మా ప్రతినిధి పెట్రేషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేషా, అసలు లాఠీచార్జ్ జరిగిన సమయంలో ఏం జరిగింది? ఎస్, నిన్న చాలా చోట్ల కూడా లాఠీ చార్జ్ అయింది. ఒకవైపు ఇండియా విన్ అవ్వడంతో కూడా ఊరెత్తిపోయారు జనాలందరూ కూడా బయటికి రావడము, ఒకవైపు భారత్ గెలిచింది అంటూ ట్రోఫీ గెలిచిందంటూ కూడా నిన్న తెలంగాణ హైదరాబాద్ అంతా కూడా హాస్టల్స్ దగ్గర ఉన్న ప్రధానంగా ఏరియాస్లో ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాస్లో కూడా ఈ రెండు ప్రాంతంలో కూడా అదుపు లేకుండా యువకులందరూ కూడా బయటకు వచ్చింది. భారత్ గెలిచింది అని ఒక కారణం వల్ల రోడ్డు పైకి వచ్చి హల్చల్ చేయడం క్రియేట్ చేశారు. ఎవరైతే ద్విచక్ర వాహనాలతో కానీ వాహనాలతో మొత్తం మీద కూడా ర్యాలీలు తీయడము, భారత్ జెండా చేతిలో పట్టుకొని జోహార్ ఇండియా అంటూ ఉధృత వాతావరణం క్రియేట్ చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో లా అండ్ ఆర్డర్ కూడా ఇష్యూ వచ్చిందని కూడా నిన్న తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినకపోవడంతో లాఠీకి పదును పెట్టారు. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత ఉరికించి కూడా కొట్టారు. మరోవైపు కూడా యువకులందరూ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే 10 o'clock 9:50 నుంచి 10 o'clock ప్రాంతంలో అందరూ ఒకటేసారి హ్యూజ్ నంబర్ గ్యాదరింగ్ అవ్వడము, ఆ తర్వాత పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుమారుగా 40 నుంచి 1 hour వరకు ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడం, గట్టిగా కేకలు వేస్తూ డాన్సులు చేస్తూ బ్యాండ్ వాయిస్తూ పెద్ద మొత్తంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు హైదరాబాద్ అంతా కూడా అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు కూడా ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా వినకపోవడం, ఆ తర్వాత పోలీసుల మీదనే చిందులు వేయడం ఇటువంటిది జరిగింది. మరోవైపు కూడా
ఒక్కొక్కరు మేము గెలిచామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న టైంలో కూడా పోలీసుల మీద కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. గెలిచాం కదా, కొద్దిసేపే కదా, ఎన్నో ఏళ్ల తర్వాత ఛాంపియన్ ట్రోఫీ అనేది సాధించాము. భారతదేశ ఆటగాళ్ళ అందరికీ కూడా పూర్తిగా మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇటువంటివి చెప్పారు, సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ టైంలో మాత్రము ఇప్పుడు వచ్చి మేము రోడ్డు మీద ఒకవైపు మాట్లాడితే మీకు ఏం ప్రాబ్లం అంటూ ఇటువంటివి చేస్తారు. కానీ ఇప్పటికీ కూడా కిషన్ రెడ్డి ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆనందం వ్యక్తం చేస్తే ప్రాబ్లం లేదు, కానీ 40 నిమిషాల వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సామాన్య ప్రజలందరూ కూడా కొంచెం పానిక్ అయ్యే సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతం బాంబ్ బ్లాస్ట్ జరిగింది, చాలా దగ్గరలో ట్వైస్ బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. ఒకటేసారి ప్రజలందరూ రావడంతో అసలు ఏం జరుగుతుంది, ఏదన్నా మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ ఏదైనా ఉందా అంటూ భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్. ఎవరైతే అక్కడ నుంచి స్థానిక పబ్లిక్ అందరూ వెళ్తున్న టైంలో మంది ఏమైనా జరిగిందంటూ కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళకి. ఎందుకంటే పోలీసులు ఉరికించి కొడుతున్నారు, మరోవైపు యువకులు గట్టిలా అరవడము. అంటే ఆ సమయంలో పోలీసులు రోడ్లపై నుంచి వెళ్ళిపోండి అని చెప్పినా కూడా అభిమానులు వినలేదా? లాఠీ చార్జ్ వరకు ఎందుకు దారితీసింది? ఎస్, అప్పటికే హ్యూజ్ క్రౌడ్. ఒకవైపు అక్కడ మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. బయట నుంచి వెళ్ళిపోయేవారు. దగ్గరనే టెంపుల్ కూడా ఉండడము, ఆ టెంపుల్ పైన కూడా అక్కడనే పక్కన హిట్ లిస్ట్ లో ఉంటుందని కూడా మనందరికీ తెలిసే విషయం. ఒకవైపు పోలీసులు చెదరగొడుతున్నప్పటికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సోషల్ గ్యాదరింగ్ చెయ్యకండి, ఓకే మీకు ఒక 20 minutes టైం ఇచ్చాము, ఇంకా లిమిట్ అయిపోయింది, వెళ్ళిపోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, న్యూసెన్స్ అవుతాయి. దిల్సుఖ్ నగర్ అనేది చాలా హిట్ లిస్ట్ లో ఉండే ఏరియా, ట్వైస్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి, మీరు దయచేసి వెళ్ళిపోయింది అన్నప్పటికీ కూడా వినకుండా ట్రాఫిక్ పోలీసుల మీద లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి పోలీసుల మీదనే చిందులు వేశారు. తప్పని పరిస్థితుల్లో పోలీసులు తరిమి కొట్టాల్సి వచ్చింది, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అక్కడ మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద వెళ్ళి పీపీ ఊదడాలు, అదే కాకుండా కీకలు వేయడం, అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా కొన్ని విమర్శలు, అంటే పోలీసు మొత్తం కూడా విమర్శలు. కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయటకు వచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సంబరాలు చేసుకుంటుంటే అడ్డుకుంటారా అని కిషన్ రెడ్డి అంటున్నారు. లేదు, సామాన్య ప్రజలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి లాఠీ చార్జ్ చేశామని పోలీసులు అంటూ ఉన్నారు. సో ఎలా చూడాలి దీన్ని? కిషన్ రెడ్డి ట్వీట్ తర్వాత వస్తున్న మాటలేంటి? కూడా ఒకవైపు సెలబ్రేషన్ అనేది చాలా పీస్ఫుల్ మేనర్ గా జరగాలి. ఓకే, బ్యాండ్ వాయించారు, చిందులు వేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు, ఓకే. కానీ ఒక పరిమితి, ఒక ఫైన్ లైన్ దాటి, అంటే సుమారుగా 20 నుంచి ½ an hour వరకు కూడా పోలీసులు స్పేర్ చేశారు. ఎప్పుడైతే 40 minutes దాటిపోయిందో ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయింది. సెక్రటేరియట్ నుంచి దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్, మలక్పేట్ పలు ఏరియాలో ఈ ఏరియాస్ లో లాఠీ చార్జ్ చేశారు. కొన్ని ఏరియాలో కంట్రోల్ చేయని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కొన్ని ఏరియాలో నచ్చజెప్తే వెళ్ళిపోయారు. ఎక్కడంటే హైలీ హాస్టల్స్ ఉన్న ఏరియాస్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియాస్ లో మాత్రం పోలీసులు కంట్రోల్ చేయని పరిస్థితి. అంటే ఎక్కడైతే చాలా ఎక్కువ అయిపోయారు, పోలీస్ స్ట్రెంత్ లేదు, అదే కాకుండా పదే పోలీసులు చెప్పినప్పటికీ కూడా పోలీసుల మీద చిందులేస్తున్న పరిస్థితి వల్ల పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మొత్తం మీద కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు అయ్యాయని కూడా పూర్తిగా అయితే తెలిసింది. రైడ్ బెట్రిషా ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీతో హైదరాబాద్ లో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న సమయంలో అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో పోలీసులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోవడం ద్వారా సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు సమయం ఇచ్చాం, ఇక ఎక్కువసేపు రోడ్లపై ఉండొద్దు, సంబరాలు చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ అభిమానులు మాత్రం వినకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఉరికించి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిల్సుఖ్ నగర్ లో చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడికి వచ్చి డాన్సులు చేశారు, బాణసంచా కాల్చారు, ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటున్నారు. కానీ అదే సమయంలో అది ప్రధాన రహదారి కావడంతో ఆ వైపు వెళ్లే వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కలిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాగే ఉంటుంది అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే, దేశం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే హైదరాబాద్లో సంబరాలు చేసుకుంటే లాఠీలతో కొడతారంటూ కిషన్ రెడ్డి కమెంట్ కూడా చేశారు. ఒక్కసారి ఆ లాఠీ చార్జ్ జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్